పహల్గామ్ దాడిలో కశ్మీర్లో ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. యుద్ధ వాతావరణం నెలకొనడంతో అక్కడ దొంగ దెబ్బ తీసేందుకు పాక్ కుట్రలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఉగ్రదాడి తర్వాత స్లీపర్ సెల్స్ ఒక్కసారిగా యాక్టివ్ అయినట్టు తెలుస్తోంది. ఇంతకీ స్లీపర్ సెల్స్ అంటే ఏంటి? స్లీపర్ సెల్స్ అని అంటే పాకిస్తాన్ ఉగ్రవాదానికి సహకరిస్తున్నటువంటి కొంతమంది మూకలు గ్రూపులుగా ఏర్పడి ఇక్కడే మన మధ్యలో మన దగ్గరే ఉంటూ వారికి సమాచారాన్ని అందించేటువంటి ఈ దొంగ మూటాలే స్లీపర్ సెల్స్గా చెప్పబడుతూ ఉంటాయి. అయితే ప్రస్తుతం పాకిస్తాన్ ఉగ్రవాదానికి సహకరించి మన దగ్గర సమాచారాన్ని అక్కడ అందించేటువంటి స్లీపర్ సెల్స్ యాక్టివ్ అయినట్టు తెలుస్తోంది. సో అక్కడ పెద్ద ఎత్తున మరింతగా కొన్ని టార్గెట్లు అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో నిఘా వర్గాలు ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నాయి. ఉగ్రవాద దాడి తర్వాత స్లీపర్ సెల్స్ యాక్టివ్ అయినట్టుగా నిఘా వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలోనే 87 టూరిస్టు ప్రాంతాలు ఉంటే దాంట్లో 48 ప్రాంతాలు ఇప్పటికే క్లోజ్ చేశారు. టూరిస్టు ప్రాంతాల్లో భారీగా అక్కడ బలగాలు మోహరించి ఉన్నాయి. రద్దీ ప్రాంతాలు మార్కెట్లో కూడా భద్రతా బలగాలు అక్కడ మోహరించి ఉన్నాయి. అదును చూసి దాడి చేస్తారనేటువంటి ఒక పక్కా సమాచారం ఇంటెలిజెన్స్ బ్యూరోకి రావడంతో ఇంటెలిజెన్స్ బ్యూరోకి హెచ్చరికలు రావడంతో వారు ఒకసారిగా అలర్ట్ అయ్యారు.